సో యాజ్ అ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఇక్కడ మనం రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ముందు రాకుండా చూసుకోవాలి. ఇవి రెండు మనకు అవగాహనలో ఉంటే ఇది మనకు ఎలాంటి వైరస్ వచ్చినా దాన్ని తట్టుకునేది శక్తి మనకు ఉంటుంది. సో ప్రివెన్షన్గా ఇక్కడ ఇప్పుడు మొన్న ఇప్పుడు నిజంగా ఒకళ్ళు మీడియాలో ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంది అంటే ఏది రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మేము తప్పున పడిపోతున్నాం అది తెలుసుకోకుండా. సో మీడియాలో ఇప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాదా అనేది ఒక ఇన్ఫర్మేషన్ని మనం చూసుకుంటూ మనందరిది మనకు బాధ్యత ఎట్లా ఉందో ఇండివిజువల్గా కూడా ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి. సో వైరసెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడిప్పుడే మీకు పేర్లు తెలుస్తున్నాయి. సీజనల్ చేంజ్ అన్నాక వెదర్ చేంజ్ అవుతుంది, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వస్తాయి. విత్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా, మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్ అనేది నార్మల్. ఆ మల్టిప్లికేషన్ అనేసిలో ఎన్నో మల్టిప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మోర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఎందుకు వస్తున్నాయి, అది మన ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల కూడా అవ్వచ్చు, ఆహారంలో కంటామినేషన్ వల్ల కూడా అవ్వచ్చు, అడల్ట్రేషన్ వల్ల కూడా అవ్వచ్చు. ఇలా ఎన్నో ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల మన బాడీ అనేది రెసిస్టెన్స్ పవర్కి వచ్చేసింది. యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తే మన యాంటీబయాటిక్స్ పనిచేయవంట అని అందరిది మనకు తెలిసిందే. సో ఎందుకు, రెసిస్టెన్స్ పవర్, మన ఇమ్యూనిటీ పవర్. సో అది తక్కువైతేనే ఏ రోగమన్నా దానికి అది అక్యూట్ కానీ క్రానిక్ కానీ ఇన్ఫెక్షన్ లాగా తయారైపోయి మనకు అది క్రానిక్ డిజీజ్ లాగా తయారవుతుంది. సో మన గట్ హెల్త్ అనేది మనం అది పోషకాహారాలు, ఆహారము, ఇవన్నీ దీనికి గట్ హెల్త్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది మనము అడల్ట్రేటెడ్ ఫుడ్డు, ఓకే, రాంగ్ ఆయిల్స్, నాన్ న్యూట్రిషన్స్ ఫుడ్డు తీసుకోవడం వల్ల మనం గట్ హెల్త్ అనేది ఇమ్యూనిటీకి సంబంధించింది చాలా క్లోజ్గా ఉంటుంది. ఇవి ఎంత చూసుకున్నా ఎంత చెప్పుకున్నా వైరస్ల పేర్లు మారుతూ ఉంటాయి, కానీ మన ఇమ్యూనిటీ, మన పోషక శక్తి ఒకవేళ తక్కువ ఉంటే, ఇదేమీ ఎర్త్క్వేక్ కాదు, కోవిడ్ టైంలో కూడా ఎర్త్క్వేక్ కాదు, అలాంటి ఏది సైక్లోన్ కాదు, ఇట్స్ అ చేంజ్ ఇన్ ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో దీనివల్ల కనుక అందరూ ఒకటేసారి అక్కడ ఎర్త్క్వేక్ వచ్చినట్టు అందరూ ఏమీ డెత్స్ అట్లా అవ్వలేదు. ఎవరెవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో, ప్లస్ భయము, ఫియర్ అనేది, యాంగ్జైటీ ఉందో, వాళ్ళకే కోవిడ్ అనేది ఐసీయూ స్టేజ్కి తీసుకెళ్ళింది. అది ఒక్కసారి మీరు గమనించండి, ఏమి నేర్చుకున్నాము అనేది గమనించి ఇంకా ముందు ఏమేమి వస్తాయి అనేది మనం ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకొని మనము ఇప్పుడు అలా ప్రవర్తించాలి. ఇవే కాదు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక పేరు వైరస్ కూడా వస్తూ ఉంటుంది. బట్ మనం ఏం నేర్చుకున్నాం, ఏమి తెలుసుకున్నాము, ఏమి చేంజెస్ చేశాము, మన కల్చర్లో అన్నీ కరెక్ట్గా ఫుడ్లో ఉన్నాయి. ఇవాళ ఏకాదశిగా ఈరోజు పెట్టుకున్నాం, ఫాస్టింగ్ చేయమంటారు. ఎందుకు చేయట్లేదు మనం? మేబీ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ వేరే దేశం వాళ్ళు పాటిస్తున్నారు, కానీ మన దేశంలో మాత్రం అది మిత్ అని, అది దానికి సైన్స్కి మనకు లింక్స్ లేకుండా చేస్తున్నాం. సో ప్లీజ్ ఇది ప్రివెన్షన్గా మనం తీసుకొని, పోషకాహారాలు కరెక్ట్గా మనం భోజనం చేస్తున్నామో తీసుకొని, ఒక భయముతో కాకుండా మనమందరము ఇప్పుడున్న మీడియాలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా భయంతో కాకుండా అన్నీ తెలుసుకొని ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఇది క్లియర్గా తెలుసుకుంటే దానికి వచ్చింది మనం అన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.